నీతో నేను నీ మందిరములో నివాసము చేసేదా చిరకాలము. ఆమేన్, హల్లెలూయా. ఈ కొడుకుకి తన తండ్రి చెప్పే ఆ క్రమశిక్షణ పొరపాటు కూడా నచ్చేది కాదు. నచ్చకపోగా తండ్రి విషయంలో కోపగించుకుంటూ ఉండేవాడు. అట్లా 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 తన స్కూల్ చదువు అయిపోయింది, కాలేజ్ చదువు అయిపోయింది, జాబ్ కోసం వెతుకుతుండు. ఎంత ప్రయత్నం చేసినా జాబ్ దొరకట్లా. దేవుడు పెట్టే క్రమశిక్షణ కోసం ఈ మాట చెప్తున్నా. జాబ్ ఎంత ట్రై చేస్తున్నా కానీ జాబ్ దొరకట్లా. ఓ చోట ఇంటర్వ్యూ ఉందని చెప్పని కబురు అందింది, జాబ్ ఉందని చెప్పని. ఆడకు పోగానే అందరూ వరుసగా వెళుతున్నారు. పోయేవాడు మళ్ళీ వెనక్కి రావట్లా, అటునుంచి అటు పంపిస్తున్నారు. ఇంటర్వ్యూ ఏందో అర్థం కావట్లా, వరుసలో ఉండవు. తన వంతు వచ్చింది. తన వంతు రాగానే తను ఆ కంపెనీలోకి ఎంటర్ అవుతూ ఉన్నాడు. కంపెనీలోకి ఎంటర్ అవుతూ ఉంటే స్టార్టింగ్లో రాగానే ఆ గేటు బార్లాగా తీసిపెట్టారు. ఎవడురా గేటు బార్లాగా తీశారని దాని దగ్గరకు తెచ్చి లాక్ చేశాడు. ఆ తర్వాత లోపల పూల మొక్కలు అవన్నీ నాటుంటే ఒక చోట వాటర్ ట్యాప్ తిప్పి ఉంది, నీళ్లు పోతా ఉన్నాయి. వీళ్ళెవరురా నీళ్లు కూడా ఆపటం చేతగాలేదని పోయి ఆ వాటర్ ట్యాప్ దగ్గర ఆ నీళ్లను ఆపేశాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు రాగానే లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కాళ్ళ కాడ ఉండే ఆ పట్ట ఎట్టబడి చట్టు ఉంది. ఎట్టబడి చట్టు అంటే ఆ పట్టను సరి చేశాడు, దులిపి చక్కగా పెట్టాడు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఓపెన్గా హాల్ ఉంది. లైట్ వెలుగుతూ ఉంది, ఎవరు లేరు, పట్టపగలే. వీళ్ళెవరు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అయితే అని చెప్పని పోయి ఆ లైట్ ఆపాడు. ఆ తర్వాత కొంచెం ముందుకు పోగానే ఇంకొక కుర్చీలు అన్నేసి ఊరకనే ఫ్యాన్ తిరుగుతూ ఉంది. అక్కడ ఎవరు లేరు. వీళ్ళెవరు ఫ్యాన్ కూడా ఆపకుండా ఇటు వచ్చారని చెప్పని పోయి ఆ ఫ్యాన్ ఆపాడు. ఆ తర్వాత ఆ గేట్ ఎంటర్ కాబోతునేసరికి ఆ కంపెనీకి సంబంధించిన యాజమాన్యం ఒక లెటర్ తీసుకొని ఎంటర్ అయ్యా డోర్ తీయంగానే ఎవరు సెలెక్టెడ్ అన్న. ఏది నేను సెలెక్టా? అసలు నన్ను ఏ ఇంటర్వ్యూ చేయలేదు, ఎలా సెలెక్ట్ చేశారు? ఎలా నన్ను ఈ జాబ్ నాకు ఇవ్వటానికి నేను ఏ ప్రశ్న నన్ను అడగలేదు, నేను ఎలా అర్హత పొందా? కారణం ఏందని చెప్పంటే వచ్చేటప్పుడు గేట్ తీసుంది. అవును తీసుంది, నువ్వు ఆ గేట్ వేసి వచ్చా. అది మేము కావాలనే గేటు తీసి అలా పెట్టాం. ఆ తర్వాత పార్క్ ప్లేస్లో పూల మొక్కల మధ్యలో వాటర్ ట్యాప్ తిప్పుంది. అవును తిప్పుంది, దాన్ని నువ్వు ఆపావు. అది కావాలని నీళ్ళు అలా వేస్ట్కి పోయేలాగా మేము పెట్టాం. ఆ తర్వాత ఎంటర్ అయ్యేటప్పుడు కాళ్ళు తుడుచుకోవడానికి పట్టుంది, కావాలని చిందరవందరగా అది పెట్టాం. నువ్వు అది సరి చేసి లోపలికి వచ్చావు. అవును. తర్వాత ఓపెన్ హాల్ ఉంది, లైట్ వెలుగుతానే ఉంది, కావాలని అలా పెట్టాం. లైట్ నువ్వు ఆపుతావా లేదని అది ఆపావు. అవును కరెక్టే. కుర్చీలు ఉన్నాయి, ఎవరు లేరు, ఫ్యాన్ తిరుగుతూ ఉంది, మీకు కావాలని దాన్ని అలా పెట్టాం. నువ్వు వెళ్ళి ఆ ఫ్యాన్ ఆపేసావు. మేము ఇంటర్వ్యూలో మేము పెట్టిన టెస్టులు ఏమన్నా ఉంటే ఇయ్యే అంట. ఇంటర్వ్యూలో టెస్టులు ఏమన్నా ఉంటే ఇవేనయ్యా టెస్టులు అని చెప్పని అక్కడ ఆ యాజమాన్యం చెప్పింది. యాజమాన్యం ఆ మాట చెప్పగానే తన తండ్రి గుర్తొచ్చాడు ఇతనికి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. తన తండ్రి గుర్తొచ్చాడు అన్నమాట. ఎవరు గుర్తొచ్చారు ఈయనకి? తన తండ్రి పెట్టిన క్రమశిక్షణ గుర్తొచ్చింది. చిన్ననాటి నుంచే తన తండ్రి క్రమశిక్షణ పెట్టడం, ఏ విషయాలు తండ్రి గద్దిస్తూ సరి చేస్తున్నాడో అయ్యే విషయాలు తను శ్రేష్టమైన మేనేజర్ పోస్టు సంపాదించడానికి గొప్ప సంపాదన కలిగినటువంటి గొప్ప రాబడి ఉంది, ఉద్యోగానికి జీతం ఉంది కదా, ఆ జీతం సంపాదించడానికి చిన్ననాటి నుంచి తన తండ్రి పెట్టిన క్రమశిక్షణే అతనికి ఇంటర్వ్యూలో
ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేయడానికి ప్రశ్నలు అయ్యాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తన తండ్రి కూర్చొచ్చాడు. గేట్ ఎందుకు అలా పెడతావు, గేట్ అని చెప్పిన మాట ఇక్కడ గేటు మూయటం అది అతనికి ప్లస్ అయింది. అక్కడ పూల మొక్కల కాడ ఊరక నీళ్లు పోతున్నాయి, ఏందిరా అది ఆపు అన్నది. ఇక్కడ ఇంటర్వ్యూలో ఆ పూల మొక్కల కాడ వాటర్ తిప్పి అలవాటు ఆపేయటం అనేది అది అతనికి ప్లస్ అయింది. మన పెద్దలు ఊరికే గద్దించరు, మన మేలుగోరి అనమాట. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ తండ్రి స్థానంలో ఉన్నాయన యేసయ్యగా మనం తీసుకుంటే, యేసయ్య మనల్ని నడిపే విధానంలో కానీ మనకి ఏదన్నా శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నప్పుడు మనము తొందరపడి తప్పటడుగు లేకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, దానివల్ల నువ్వు ఇరుకు ఇబ్బందులు పడకుండా కరెక్ట్ అయిన మార్గంలో నడిపించడానికి కొంచెం కటువుగానే వ్యవహరిస్తాడు. ఎందుకంటే అది నీకు ఆశీర్వాదం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ తండ్రి కండిషన్లు పెడుతుంటే ఆ కొడుకు నొచ్చుకున్నాడు, ఆ కుమారుడు నొచ్చుకుంటే కొంతకాలం తర్వాత ఆ క్రమశిక్షణ అతనికి ఆశీర్వాదంగా మారింది. తన భవిష్యత్తు కరెక్ట్ అయిన పొజిషన్లో నిలబడటానికి మూలాధారమైంది. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలను కూడా ప్రభు ఒక క్రమశిక్షణలో పెట్టి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఇవ్వాలన్నదే దేవుని సంకల్పం. అయితే మనం ఏం చేస్తామంటే దాన్ని పక్కన పెడతాం. ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే పని చేశారు. అసలు వాళ్ళు ఆ స్థితికి వచ్చిన కారణాన్ని బట్టి దుఃఖపడతారేమో, బాధపడతారేమో, కన్నీరు విడిచి దావీదు గనక అయ్యా ఈ ఇంత శ్రమకు ఎవరు కారణం, ఏంది, నా పొరపాట, నా తప్పేమనుందా అంటే దావీదులో దిద్దుబాటు చేసుకునే మనసు ఉంది. యేసయ్య ఇష్టపడేది కూడా అదే, సరి చేసుకొని ఆయన పాదాలు కనుక పట్టుకుంటే. దావీదు చెయ్యరాని నేరం చేశాడు, ఒక నీతిమంతుడిని చంపించాడు. ధర్మశాస్త్ర ప్రకారం ప్రాణానికి ప్రాణం తీసేయాల, దావీదునే చంపాల. కానీ దావీదు ఎప్పుడైతే సాగిలపడి పశ్చాత్తాపడ్డాడో దావీదును కనికరించాడు దేవుడు. దావీదుకు కృపనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కృప యొక్క విలువ ఎరిగిన వాడు కాబట్టి దావీదు, కృప యొక్క విలువ ఎరిగిన వాడు కాబట్టి పౌలు. ఈ ఇద్దరు కృప గురించి గొప్పగా వివరించారు. కృపను తలపోస్తూ ప్రభువులో భక్తి సాధన చేశారు. ఆ కృప యొక్క విలువేంటో ప్రపంచానికి చాటారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు పాదాలు పట్టుకుందాం, పొరపాట్లుంటే సరి చేసుకుందాం. దేవుడు అడుగుతున్న మాట నిన్ను అడుగుతున్న మాట ఏంటంటే, నువ్వు ఈ స్థితిలో ఉన్న దాన్ని బట్టి నువ్వు పశ్చాత్తాపడాలి. కానీ పశ్చాత్తాపడకుండా మొండిగా అలా కూర్చుంటున్నావు. నీ తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చేసిన బలహీనతలే ఈరోజు నీకు ఇరుకు ఇబ్బందికి కారణాలు. ఈ ఇరుకు ఇబ్బందికి కారణాలయ్యే. దయచేసి దేవుని పాదాలు పట్టుకుందామండి, దేవుణ్ణి అడుగుదామండి. దేవా నన్ను కనికరించాలి, అయ్యా నాకు సహాయం చేయి ప్రభు అంటూ ప్రార్థన చేద్దాం. ప్రభువే తన కృప చేత మనందరికీ సహాయం అందించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. దేవుని పాదాలు పట్టుకొని దేవుణ్ణి అడుగుదాం. ఏ విషయంలో తొందరపాటు నిర్ణయం చేసి ఇంత శ్రమ వేదనకు కారణమయ్యామో మనకు బాగా తెలుసు. మనకి ఇంకొకళ్ళు ఎవరో చెప్పాల్సిన పని లేదు. ఆ ఒక్కగానొక్క కొడుకు తన తండ్రి క్రమశిక్షణలో పెడుతుంటే నచ్చలేదు, కానీ ఆ క్రమశిక్షణ ఒక రోజుకి ఆశీర్వాదకరంగా మారింది. మనల్ని కూడా ఆశీర్వాదకరమైన స్థానంలో దేవుడు చూడాలని ఈ భూమి మీద మనల్ని ఒక క్రమశిక్షణలో నడిపించడానికి ఆయన పూనుకుంటున్నాడు. అయితే మనం సహకరించక, ఆ క్రమశిక్షణ నచ్చక, తప్పిపోయిన కుమారుడు కనుక ఆస్తి నాది భాగమి అని చెప్పని బారిపోయి చివరికి ఉన్నత మొత్తం పోగొట్టుకొని అటు చేసి ఇటు చేసి చివరికి ఆయన దగ్గరికి రావాల్సి వచ్చింది. ఇంకొకళ్ళు ఏమైనా ఉన్నారా? తప్పిపోయిన కుమారుడు చేసిన పొరపాటు ఏంటంటే, నా ఆస్తులు నా భాగం నాకు ఈయన తీసుకున్నాడు, పోయాడు, వ్యర్థంగా ఖర్చు పెట్టి మొత్తం నష్టపోయి చివరికి ఏమైంది, మళ్ళీ తండ్రి శరణని చెప్పని. ఎందుకంటే ఆయన ఒక్కడు మాత్రమే అన్ని విధాల ఆశీర్వాదాన్ని పంచగలడు, ఇవ్వగలడు. అన్ని విధాల ఆశీర్వాదం నీకు కారణమైనది, అన్ని విధాల ఆశీర్వాదానికి కారణమైనది ఏదైతే ఉందో
అది నీకు ఇవ్వగల సమర్థుడు ఎవరైనా ఉన్నారంటే తండ్రే. తండ్రి పాదాలు పట్టుకోవటమే. అలాగని ఇప్పుడు నేను పొరపాటు చేశాను కాబట్టి ఇలాగ పట్టుకోవటం నాకు నామోషిగా ఉందంటే సిగ్గుపడితే ఎవరి దగ్గర సిగ్గుపడుతున్నావు నువ్వు? ఇప్పుడు తల్లి దగ్గర పోవచ్చు, తొందరపడి ఏదైనా మాట అంటే తల్లి పాదాలు పడు సిగ్గే ఉంది. భార్యను తొందరపడి మాటని నీకు నువ్వు రోషంగా తిరిగితే ఇప్పుడు పెద్దలు ఏమంటారు లోకంలో, కింద పడ్డ మీద పడ్డ వాళ్ళు భార్య పచ్చలరా, వాళ్ళ మధ్యలో మీరెవరు వ్యవహారం చేయడానికి అని గద్దించి పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఎట్టున్నా కానీ సఖ్యతకు వస్తారు. అలాగనే తండ్రి అయిన దేవునితో యేసయ్యతో మనం ఎట్లన్నా కానీ ఆయన కోపగించుకున్న ఒక దెబ్బ కొట్టినా నువ్వు కన్నీరు విడుస్తుంటే కదిలిపోయే దేవుడు, చెల్లించే దేవుడు. నువ్వు ఇట్లా తొందరపడి నిర్ణయం చేసుకోకపోతే నేను ఇలా కొట్టేవాడిని కాదుగా, నేను ఇలా ఈ శ్రమకు అనుమతించేవాడిని కాదుగా, నువ్వు సరి చేసుకుంటే అంటే ఈ బాధ ఉండేది కాదు కదా. నా మాటిని ఇక నేను సరి చేసుకొని జాగ్రత్తగా నడు, నేను నీకు తోడుగా ఉంటానని చెబుతాడు తప్ప కావాలని శ్రమలకు అప్పచెప్పే దేవుడు కాదు. నీ సంగతి నీకు వివరంగా తెలియటానికే కొన్ని ఇరుకులు ఇబ్బందులకు తీసుకెళ్తాడు అంతే తప్ప పూర్తిగా నిన్ను ముంచేసి ఇక ఏమీ లేకుండా దివాలా కోర అంటారు చూడు, అట్లా నువ్వు దివాలా తీసేందుకు ఆయన కారకుడు కాదు. అన్ని విధాల ఆశీర్వాదానికే దేవుడు నన్ను ఎంచాడు. అది మనం గ్రహిస్తే దేవుని పాదాలు పట్టుకొని ఖచ్చితంగా పెనుగులాడగలిగితే దేవుడు నువ్వు ఇప్పుడున్న నిందలు అవమానాలు ఎంతమంది అయితే నీ గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారో, నీ కుటుంబం గురించి నానా రకాలుగా మాట్లాడుతున్నారో వాళ్ళ నోళ్ళని నువ్వు ఊహించగలవో. అది నీ నిర్ణయాన్ని బట్టి ఉండదు. ఏ నిర్ణయం తీసుకుంటావో దేవుడు నీ ఎదురు పెడుతున్నాడు. ఈ మాటలు దేవుడు క్రమశిక్షణలోకి వచ్చి నిన్ను ఎవరైతే గందరగోళంగా మాట్లాడారో వాళ్ళందరికీ నువ్వు ఒక జవాబులాగా ఉంటావా, లేదు నీ సొంత నిర్ణయాలు తీసుకొని నువ్వు ఒక ప్రశ్నగా మారిపోయి నీ జీవితాన్ని గడుపుతావు? ప్రశ్నలు ఎన్నో పుడతాయి, కానీ జవాబు ఉంటేనే ఆ ప్రశ్నకు అర్థం. ఆ జవాబు లేదనుకో ఇంకా ప్రశ్నలు ఎన్ని ఉంటే ఉపయోగం ఉంది? ఈడు ప్రశ్నలు వచ్చారు కానీ జవాబు చెప్పడరా అంటారు. అవునా కాదా? నువ్వు ఒక ప్రశ్నగా ఉంటావా, లేదు అనేకులు ప్రశ్నలు వేస్తుంటే జవాబుగా ఉంటావా? జవాబు అంటే కరెక్ట్గా సెట్ అయిపోద్ది అనమాట. ఇంకా మారు మాట్లాడచ్చు అనుకుంటుంది. మన నిర్ణయాన్ని బట్టి అది ఉంటుంది. సంసోను ఒక ప్రశ్నగా మిగిలిపోయాడు తన సొంత నిర్ణయాన్ని బట్టి. ఒక ఆడపిల్ల విషయంలో వెళ్ళిపోయాడు, సంకల్పాన్ని పక్కనకు నెట్టేశాడు, చివరికి ఒక ప్రశ్నగానే మిగిలిపోయాడు సంసోను. ఆ ప్రశ్నగా మిగిలిపోతావా, లేదంటే దావీదు పొరపాటు చేసిన దిద్దుబాటు చేసుకొని అనేకులకు జవాబుగా మారాడు? ఆమేన్, హల్లెలూయా. ఎంత గొప్ప ఆశీర్వాదమో తెలుసా? దావీదు జీవితంలో జరిగిన నష్టాన్ని బట్టి కానీ పశ్చాత్తాపాన్ని బట్టి కానీ దేవుడు నిర్ణయించిన గొప్ప ఆశీర్వాదం ఎంతంటే, దావీదు కుమారుడా నన్ను దాటిపోమాకయ్యా అంతగా ఆశీర్వదించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో యేసయ్య వంశావళిలో మొట్టమొదటిగా చెప్పబడుతున్న వాళ్ళు ఎవరు? అబ్రహాము. యేసుక్రీస్తు వంశావళి ఏదనగా అబ్రహాం కుమారుడగు దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అని ఉంది. వీళ్ళిద్దరిని ఎందుకు పేర్చాడా? వాళ్ళిద్దరి జీవితాలు తప్పు లేవా? అబ్రహాం జీవితంలో తప్పు ఉంది. బలి అర్పణ చేస్తే కటిక చీకటి గమ్మి గాఢ నిద్రపోయాడంట. ఆ పొరపాటును బట్టి తన బిడ్డలు 400 సంవత్సరాలు ఆ పక్కకు పంపించడు యేసయ్య. పొరపాటు కదా? దావీదు జీవితంలో పొరపాటు లేదా? బెర్షెబా విషయంలో కానీ ఊరియాని చంపించే విషయంలో పొరపాటు ఉంది. పశ్చాత్తాపడ్డారు వీళ్ళిద్దరూ. కాబట్టే వాళ్ళిద్దరు దేశం పోయి మెయిన్ లైన్లో పెట్టాడు. అంత గొప్ప ఆశీర్వాదం దిద్దుబాటు చేసుకుంటాడు. ఆ ఆశీర్వాదం కావాలనుకుంటే దిద్దుబాటు చేసుకుందాం ప్రభు అనుకున్నట్టుగా అడుగులు వేద్దాం అనా. రండి ప్రార్థన చేద్దాం. దేవుని పాదాలు పెట్టుకుందాం. నీ తప్పేంటో నీకు బాగా తెలుసు. నువ్వు ఎక్కడ తప్పటి అడుగులు పడ్డా నీకు బాగా తెలుసు. దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఎప్పుడు ఈ పొరపాటులోకి అడిగాను, నేను జాగ్రత్తగా బ్రతుకుతాను, నన్ను నువ్వు నిలబెట్టు. ఇప్పటి వరకు నా సొంత తెలివితేటలు, సొంత జ్ఞానము, ఆ శక్తి అన్నీ ఉపయోగపెట్టాను. నా జ్ఞానము, నా బలము, నాకు నేను చేసుకున్న నిర్ణయం ఎంత వెర్రి అయినగా ఉన్నాయి.